నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 8వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు చిన్న చిన్న చికాకులు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. బంధువులతో ఇదివరకు ఏవైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా దూరం కాబోతూ ఉన్నాయి. ఇక వీరికి అనుకోని విధంగా ధన వ్యయం, ఆలయ దర్శనాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలలో వీరికి సామాన్యంగానే పరిస్థితులు ఉంటున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి వ్యాపారాలలో అత్యంత ధైర్యంతో కూడినటువంటి బలం ప్రదర్శించవలసి వస్తుంది. ఎందుకంటే మీకు ఇంతవరకు ఉన్నటువంటి కొన్ని నష్టాలను, స్ట్రెస్ని అనుభవించి ఉంటే గనుక అవి ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు ఎంతో ఓర్పుతో, సానుకూలమైనటువంటి దృక్పథంతో వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారని చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉన్నవాళ్ళు, ఆ డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయో, అలాగే ఆకస్మికంగా అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చినట్లయితే గనుక ఆ డబ్బు ఎంత అవసరపడుతుందో తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులకు మీ యొక్క కుటుంబానికి ఎంతో కొంత సమయాన్ని కూడా ఈ సమయంలో కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల కోసం, వారి సంతోషంగా ఉండడం కోసం మీరు కష్టపడతారు. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించినటువంటి పనులలో మీ భాగస్వామితో కలిసి పనులు చేస్తారు. ఇక మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి నూతన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మీరు మంచి పుస్తకాలను చదవడం వలన మీ యొక్క ఆలోచన శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, అలాగే మీ జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకోవడం కోసం ఈ పరిహారం చేయడం ఉత్తమం. అదేంటంటే గోవులకు రొట్టెలు, బెల్లం తినిపించండి. ఈ విధంగా చేస్తే గనుక మంచి శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపు వినాయక అష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.